హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియోలో మీషోలో తీసుకున్న కొన్ని తక్కువకే తీసుకున్న ఐటమ్స్ అయితే షేర్ చేస్తున్నాను. అయితే ఇవి డ్రెస్సెస్, అలాగే బెడ్షీటు, పిల్లలకి తీసుకున్నవి షేర్ చేస్తున్నాను. ఎందుకనంటే నేను కూడా ఎక్కువ మనీ పెట్టయితే అనవసరంగా కొనేనండి. నేను ఆలోచించేది ఎలా ఉంటుందంటే తక్కువలోనూ ఉండాలి, అలాగే మనం కొంచెం వాడుకునేలాగా ఉండాలి, కొంచెం కంఫర్ట్గాను మనం ఫీల్ అవ్వాలి, అలాంటివే చూసి కొనుక్కుంటూ ఉంటాను. ఎక్కువ అమౌంట్ ఉంటే అంత అవసరం ఉండదేమో అని చెప్పి నేను ఆలోచిస్తూ ఉంటాను అనమాట. అలాంటి వాటిలో నేను తీసుకున్న ఒక 2 డ్రెస్సెస్ అయితే ఇక్కడ షేర్ చేస్తున్నాను. అలాగే మరొకటి కూడా డైలీ వేర్ కూడా చాలా కంఫర్ట్ ప్రైసెస్లో వచ్చి మనకు కూడా వేసుకుంటే అంత కంఫర్ట్గా ఉంటాయి, అవి కూడా షేర్ చేస్తున్నాను. ఈ డ్రెస్ వచ్చేసి కూడా నేను నా బర్త్డేకే తీసుకున్న డ్రెస్ అండి ఇది. దీని కూడా అలాగే ప్రైస్ కూడా స్క్రీన్ మీద ఇస్తుంటాను చూడండి. క్లాత్ అయితే చాలా బాగా వచ్చింది. చిన్న ఫంక్షన్స్ అంటే మీన్స్ మనం ఏదైనా సండేస్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో బయటకు వెళ్తూ వేసుకోవడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉంది. నేను 3 పీస్ సెట్ అంటే బాటమ్ వచ్చి, టాప్ వచ్చి, చున్నీ కూడా మంచి జార్జెట్గా వచ్చి ఇలా డిజైన్గా వచ్చి గోల్డ్ ప్రింట్ లాగా వచ్చిందనమాట క్లాత్ మీద. అయితే ఇది నేను ఆల్రెడీ వాష్ చేశాను, బట్ నాకు ఎక్కడైతే ప్రింట్ పోలేదు. సో నాకు బాగుందని అనిపించింది, అందుకని నేను చెక్ చేసిన తర్వాత మాత్రమే షేర్ చేస్తున్నాను. దీని ప్రైస్ కూడా ఇచ్చాను కదా చూడండి. అదొక గ్రీన్ కలర్లో మంచి నిండు గ్రీన్ కలర్లో అయితే తీసుకున్నాను. జార్జెట్ చున్నీ అయితే చాలా బాగా వచ్చింది అనమాట. పెద్ద చున్నీ వస్తుంది, మనకు చాలా కంఫర్ట్గా ఉంటుంది. అలాగే ఇక్కడ మరొక బ్లాక్ డ్రెస్ చూపిస్తున్నా చూడండి. నేను ఎలా ఆలోచిస్తానంటే ఎక్కువ అమౌంట్ పెట్టి ఒకటే ఐటెం కొనుక్కునే కన్నా ఆ ఐటెంలో ఒక 2-3 వచ్చేలాగా మంచిగా ఉంటే కనుక అలా వాడుకుంటాం కదా అని ఆలోచిస్తుంటాను. అలాంటి వాటివి ఎక్కువ చూసి డైలీ వేర్కి అయితే కొనుక్కుంటూ ఉంటాను అనమాట. వాటిలోవి ఐటమ్స్ చూపిస్తున్నాను. ఈ డ్రెస్ అయితే ఇంకా కాలేజ్కి వెళ్ళే పిల్లలకు కానీ ఇంకా చిన్నపిల్లలకు కూడా చాలా బాగుంటుంది. ఇలా బ్లాక్ అండ్ వైట్లో వచ్చాయి. వీటిల్లో కూడా కొంచెం వైట్లోనే వచ్చి వేరే టాప్ ఆ బ్లాక్ ప్లేస్లో ఇంకో పీచ్ కలరు, పింక్ కలరు ఇలా వస్తున్నాయి అనమాట. ఈ కోడ్తో మీరు సెట్ చేస్తే కనుక మీకు ఐటమ్ అనేది అక్కడ మీషోలో డిస్ప్లే అవుతుంది. ఇది వచ్చేసి పైన వైట్ టాప్ మాత్రం నడుము వరకే ఉంటుంది, కానీ ఈ బ్లాక్ డ్రెస్ పైన వేసుకున్న తర్వాత ఇదిగో ఇక్కడ నా పిక్ కూడా యాడ్ చేశాను చూడండి. బాడీ మొత్తం నీట్గా కవర్ అయిపోతుందండి. ఇది మన జర్నీస్లో కానీ ఏదైనా మూవీస్కి వెళ్తున్నప్పుడు కానీ అలా సరదాగా వేసుకోవడానికి కూడా బాగుంటుంది. కింద వైట్ లెగ్గిన్తో పేరప్ చేసుకోవచ్చు, లేదా బ్లాక్ లెగ్గిన్తో పేరప్ చేసుకోవచ్చు. అదొక డ్రెస్ అయితే తీసుకున్నాను బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో, అందుకని నేను వేసుకున్నప్పుడే ఆ పిక్ తీసి మీకు షేర్ చేస్తున్నాను. అలాగే ఈ డ్రెస్సెస్ వచ్చేసి డైలీ వేర్కి అనమాట. యాక్చువల్గా నేను పిక్ చూసినప్పుడు ప్లెయిన్ డ్రెస్సెస్ నేను యాక్చువల్గా సెలెక్ట్ చేసుకుంది, కానీ నాకు వచ్చింది ఇలా లేస్ లాగా వచ్చిందనమాట. నెక్ దగ్గరను హ్యాండ్స్కి అంచులకి కూడా లేస్ లాగా వచ్చింది. బెటర్ అనిపించింది. నేను యాక్చువల్గా నాకు డిస్ప్లేలో పిక్చర్లో వచ్చేసి ప్లెయిన్ డ్రెస్ లాగా చూపించే కాంబో అనమాట ఇది. 2 డ్రెస్సెస్ కలిపి నాకు 257 ఆ 260 పడ్డాయి. కానీ కొంచెం ఎప్పుడు కూడా ప్యూర్ బ్రాండెడ్ కాదు కాబట్టి ఇలా కొంచెం కాస్ట్ తక్కువ ఉన్నాయంటే అటువంటిప్పుడు కొంచెం మనం పెద్ద సైజ్ అయితే బుక్ చేసుకుంటే కావాలంటే ఒక స్టిచ్చింగ్ చేయించుకుంటాం. మన శరీరానికి ఎట్లయితే బాడీ ఫిట్ని బట్టి ఒకసారి అడ్జస్ట్ చేయించుకోవచ్చు. డైలీ వేర్కి అయితే వేసేసుకోవచ్చండి. నెక్ దగ్గర కూడా ఇలా వచ్చింది. ఇది పిక్లో లేదు, ప్లెయిన్ టాప్ లాగా ఉంది, కానీ ఇలా హ్యాండ్స్కి వాటికి వస్తే బాగుందని అనిపించింది నాకు. అలాగే కొంచెం పెద్ద సైజ్ అయితే ఎప్పుడైనా మనకి ఇది కాటన్ కాబట్టి, ప్యూర్ కాటన్ కాబట్టి ఏదైనా సింక్ అవుతుంది వాష్ చేసినప్పుడు అనుకున్నా కరెక్ట్గా మనకి సైజ్కి అయితే సరిపోతుంది అనిపించింది. నేను కొంచెం ఎక్కువ నా కావాల్సిన సైజ్ కన్నా నెక్స్ట్ సైజ్ తెప్పించుకున్నాను. ఒక స్టిచ్చింగ్ అయితే వేయించుకున్నాను అనమాట. 2 టాప్స్ వచ్చేసి కాంబో, ఆ 2 కూడా వాటిలోనే మల్టీ కలర్స్ అయితే ఉంటాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి 2 నైట్ డ్రెస్లు అయితే తీసుకున్నానండి. ఇవి ఇంకా కాలేజ్ చదువుకునే పిల్లలకి కానీ ఇంకా చిన్న ఏజ్ పిల్లలకి అయితే ఇంకా చాలా బాగుంటాయి. వీటిలో స్మాల్ సైజ్ నుంచి మీకు తెలుస్తుంది కదా 3XL వరకు కూడా ఇంకా పైన కూడా సైజెస్ అయితే ఉంటాయి కదా. మంచి పింక్ కలర్లో తీసుకున్నాను. ఇవి సాటిన్ క్లాత్ లాగా ఉన్నాయి అనమాట. క్లాసీగా ఉన్నాయి, కాకపోతే కాటన్ అయితే కాదు. ఇవి మొత్తము ఈ డ్రెస్ కానీ కోడ్స్ కానీ ప్రెస్ కానీ ఇస్తున్నా కదా, సాధ్యమైనంత వరకు మీరు వెంటనే కోడ్ కానీ లేదా పిక్చర్ని స్క్రీన్ షాట్ తీసుకున్నా కూడా మనం సెట్ చేసుకోవచ్చు. మీషోలో కోడ్ కొట్టేస్తే డైరెక్ట్గా వచ్చేస్తుంది ఐటము. వీటిల్లోనే నేను తీసుకున్న కలర్ వచ్చేసి ఇంకోటి ఈ బ్లూ కలర్ లాంటిది అనమాట. కొంచెం థిక్ కలర్స్ అయితే ఒకటి మన రఫ్ అండ్ టఫ్గా వాడుకోవడానికి బాగుంటుంది కదా. సో ఇది 2 అయితే నేను తీసుకున్నాను అనమాట. వీటిలో నైట్ డ్రెస్లు అయితే చాలా బాగున్నాయండి. ఇక నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇలా కమలం పువ్వులాగా వచ్చిన ఒక నెక్లెస్ అయితే తీసుకున్నాను. అమ్మవారికి ఏదైనా డెకరేట్ చేసుకోవచ్చు, ఏదైనా మనమైనా పెట్టుకోవచ్చు, బాగుంటుంది, ఎప్పుడైనా సరదాగా పెట్టుకోవచ్చు, తక్కువ కాస్ట్లో వచ్చింది కదా అని చెప్పి ఇదొకటి బుక్ చేసుకున్నాను. కాకపోతే నాకు అనిపించింది ఏంటంటే పిక్చర్లో చూసినప్పుడు కొంచెం లోటస్లు పెద్దగా ఉంటాయేమో అనుకున్నాను, బట్ ఇవి చాలా చిన్న నెక్లెస్ లాగా ఉంటుంది. అంటే సింపుల్గా ఉంటుంది, వెరీ సింపుల్గా ఉంటుంది, స్మాల్ సైజులో. వీటిలో వచ్చేసి ప్యూర్ మధ్యలో నాకు రెడ్ అండ్ గ్రీన్ అలా వచ్చాయి కదా స్టోన్స్, ప్యూర్ రెడ్గా ప్యూర్ గ్రీన్గా అలా కూడా వస్తుంది. 2 ఇయర్ ఇవి కూడా ఇచ్చారు, స్టడ్స్ కూడా ఇచ్చారు, ఇలా వస్తాయి అన్నమాట. పింక్లో నెక్లెస్ వచ్చేసి ఇలా ఉంటుంది, కానీ బట్ కొంచెం చిన్నదిలా అనిపించింది నాకు. బట్ పర్లేదు, ఆ కాస్ట్కి అయితే పర్లేదని అనిపించింది. సో బాగుందని చెప్పి ఒకటి తీసుకున్నాను.
నైట్ డ్రెస్సెస్ కానీ డైలీ వేర్ డ్రెస్ కానీ ఇవన్నీ ఏంటంటే కొంచెం తక్కువ కాస్ట్లో మనం రెగ్యులర్గా వాడేసుకొని ఉండేలాగా కంఫర్ట్గా ఉండేలాగా చూసుకున్నాను. కొంచెం మరీ నచ్చిందంటే ఎలాగో మనం మంచిది ఇంకా చాలా బాగుంది అనుకుంటే కొంచెం ప్రైస్ ఎలాగో పెడతాం కదా. సో డైలీ వేర్వి ఈ మాత్రం చాలు అని అనిపించింది నాకు. అందుకని ఆ డ్రెస్సెస్ అవి తీసుకున్నాను అనమాట. ఇక్కడ అలాగే ఒకరికి గిఫ్ట్ చేయడం కోసం అని చెప్పి ఒక చిన్న ఫ్రాక్ అయితే తీసుకున్నాను. ఇది ఐ లవ్ మామ్ డాడ్ అని చెప్పి రాస్తుందనమాట. అలా బాగుంటుందని చెప్పి చిన్న బేబీకి తీసుకున్నాను. ఇది జస్ట్ 90 రూపీస్కి పడింది ఫ్రాక్ అంతే. మంచి రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లో అనమాట. ఇలా ఎవరికైనా బేబీస్కి ఇవ్వడానికి బాగుంటుంది. అలాగే చాలా సాఫ్ట్గా ఉంది క్లాత్ అనేది. సో ఇది వచ్చేసరికి 90 రూపీస్ పడింది జస్ట్ ఫ్రాక్ వచ్చేసి. దీని కోడ్ కూడా ఇస్తాను చూడండి. ఇలాంటివి అయితే బోల్డ్ మోడల్స్ అయితే ఆన్లైన్లో కూడా ఉంటాయి. మనం సైజులు అయితే మాత్రం పక్కాగా తెప్పించుకొని ముందుగానే చూసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే కొంచెం సైజెస్ అటు ఇటు ఉంటూ ఉంటాయి కదా. కొంచెం ఎప్పుడైనా బ్రాండ్ కానివి కానీ మనకి ఏదైనా కొంచెం డౌట్ ఉంది అనుకున్నవి పెద్ద సైజ్ పెట్టుకొని కాబట్టి మనం స్టిచ్ చేయించుకునేలాగా చూసుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి పిల్లల కోసం తీసుకుంది స్పైడర్ మ్యాన్ డ్రెస్. ఇది ఎందుకు చూపిస్తున్నా అంటే ఎవరికైనా ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కానీ కొంతమంది పిల్లలకి స్పైడర్ మ్యాన్ అంటే చాలా పిచ్చి ఇష్టంగా ఉంటారు. మా చిన్న బాబులాగా అనమాట. అలాంటి వాళ్ళకి ఆ మోజ్ ఉంటుంది ఒక్కసారి నా డ్రెస్ వేసుకోవాలి అనేది. అలాంటప్పుడు కొంచెం తక్కువలోనే తీసుకోవాలి. ఎందుకంటే ఇది రెగ్యులర్గా వేసే డ్రెస్సెస్ కాదు, పిల్లలకి ఎప్పుడో ఒక్కసారి మాత్రమే వేస్తుంటారు కదా. అలాంటప్పుడు వాళ్ళ ఇష్టమో తీరుతుంది, అలాగే మనకి తక్కువ ప్రైస్లో వస్తుంది. ఇవి షాప్లో అయితే చాలా రేటుగా ఉన్నాయి బయట. ఇది నాకు 250 247కి వచ్చింది. సో చక్కగా 2 మాస్కులు, గ్లౌసెస్, అలాగే వెనకాల ఒక ఏదో కోటు లాగా బాటము, షర్ట్ అన్నీ వచ్చాయి. సో వాడి ఇష్టము తీరిపోతుంది, అలాగే మనకి తక్కువలో వస్తుందని చెప్పి ఇక్కడ బుక్ చేసి తీసుకున్నాను. ఇది కూడా ఎగ్జాక్ట్గా సైజ్ చూసి తీసుకోండి. ఎక్కువ రెగ్యులర్గా వేసే డ్రెస్సెస్ కానప్పుడు నాకు ఎక్కువ డబ్బులు పెట్టడం ఇష్టం లేక బయట ఇలా తక్కువలో వచ్చాయి కదా అని చెప్పి ఆన్లైన్లో తీసుకున్నానండి. మీకు ఎవరికైనా పిల్లలకి ఫ్యాన్సీ డ్రెస్గా ఎప్పుడైనా స్కూల్ కాంపిటీషన్స్లో అలా ఉపయోగపడుతుంది అనుకుంటే తీసుకోండి. క్లాత్ వైజ్ కానీ మాస్క్లు కానీ అన్నీ అయితే పర్ఫెక్ట్గా బాగున్నాయి. అలాగే పిల్లల కోసం నేను తీసుకున్నది మరొకటి పజిల్స్ తీసుకున్నాను. ఇవి మొత్తంగా 6 పిక్చర్స్ అయితే ఉంటాయి. 6 పిక్చర్స్కి సంబంధించి చిన్న పజిల్ ఇలాంటివి ఉంటాయి కదా కార్డ్బోర్డ్తో చేసేవి, అవి వెళ్ళి ఫిట్ చేసుకోవాలి. సో ఆ బొమ్మను చూసి ఫిట్ చేసుకోవాలి కదా. కొంచెం వీళ్ళకి టైం పాస్ అయిపోతుంది అనమాట పిల్లలకి, వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. ఇది కూడా చాలా తక్కువగా వచ్చింది. స్క్రీన్ మీద ఇచ్చాను చూడండి కోడ్. వీటిలో అయితే చాలా బొమ్మల ఆప్షన్స్ ఉంటాయి, మనకి ఏది కావాలంటే అది బుక్ చేసుకోవచ్చు. నేను యాక్చువల్గా ఇక్కడ జరిగింది ఏంటంటే నేను సెలెక్ట్ చేసిన పిక్చర్స్ ఒకటి, కానీ నాకు వచ్చిన వేరే పిక్చర్స్ అయితే వచ్చాయి. బట్ ఏవైనా వాళ్ళు ఆ పజిల్స్ ఆ రిడిల్స్ పెట్టుకోవాల్సిందే కాబట్టి నేను ఇక పర్లేదులే అని చెప్పి ఉంచేసాను. 6 పిక్చర్స్ వస్తాయి, అంటే 3 కార్డ్స్ వస్తాయి. 3 కార్డ్స్లో ఫ్రంట్ బ్యాక్ ఉంటే టోటల్గా 6 పిక్చర్స్ అవుతాయి అనమాట. వీటిని పజిల్స్ని పెట్టేసేసి వాళ్ళు ఫిక్స్ చేసుకొని ఆ బొమ్మ వచ్చేలాగా చేయాలి. సో అది కూడా పిల్లలకి చాలా బాగుంది. ఇక మరి స్పైడర్ మ్యాన్ డ్రెస్ ఉన్నప్పుడు వెబ్ షూటర్ కూడా ఉండాలి కదండి, వాళ్ళకి చాలా ఇష్టం అనమాట. స్పైడర్ మ్యాన్ అంటేనే అది కదా. సో అందుకని చెప్పి ఇది కూడా అడుగుతున్నారని చెప్పి బుక్ చేశాను. ఈ వెబ్ షూట్ అనమాట. ఇది కూడా బాగుంది. ఎక్స్ట్రా ఒక గ్లౌజ్ అయితే వస్తుంది. గ్లౌ వచ్చి వీళ్ళు ఇలా షూట్ చేసుకునే ఐటమ్స్ అన్నీ కూడా దాంట్లో ఉంటాయి. ఇది కూడా పిల్లలకు నచ్చుతుంది. అదే స్పైడర్ మ్యాన్ డ్రెస్ ఉన్నప్పుడు ఇది కూడా ఉంటే బాగుంది అనిపించి సో ఈ వెబ్ షూటర్ ఒకటైతే బుక్ చేశాను. దాంట్లో వచ్చినవన్నీ ఐటమ్స్ అయితే ఇవన్నమాట. సో ఎవరైనా మీ పిల్లలకి కావాలి అనుకుంటే ఇలా సెట్ లాగా గిఫ్ట్ చేయొచ్చు. అంతేకాకుండా ఎవరైనా ఏదైనా బర్త్డే కానీ ఏదైనా ఇట్లా మగపిల్లలకి కానీ ఈవెన్ ఆడపిల్లకి ఇష్టం ఉంటే వాళ్ళకైనా సరే ఏదైనా డిఫరెంట్గా గిఫ్ట్ చేయాలి, వాళ్ళకి ఇష్టం ఇది స్పైడర్ మ్యాన్ అంటే ఇష్టం అనుకుంటే కనుక మీరు ఇలాంటి గిఫ్ట్ చేయొచ్చు. సో ఈ ఐటమ్ కూడా బాగానే ఉందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఒక బెడ్షీట్స్, యాక్చువల్గా 2-3 బెడ్షీట్స్ బుక్ చేశాను. ప్రజెంట్ ఒకటి వచ్చింది. సో వీడియో అప్లోడ్ చేసే టైంకి ఇదే వచ్చింది కాబట్టి ఇది బుక్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా 186, 190, 160 అలా కూడా బెడ్షీట్స్ ఉన్నాయి. బట్ కాటన్ అన్నారు కానీ కొంచెం కాటన్ సిల్క్ మిక్స్ అవ్వచ్చు, ఉతికిన తర్వాత మనకు తెలుస్తుంది. ఇదైతే బట్ బ్రైట్ కలరు. సో నేను ఎక్కువ బెడ్షీట్స్ మారుస్తూ రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కాబట్టి మనకి ఇలాంటివి కూడా యూస్ఫుల్ అని అనిపించింది. తక్కువ కాస్ట్కి వచ్చింది. 2 పిల్లో కవర్స్. అయితే పిల్లో కవర్స్ వచ్చేసి నార్మల్ సైజ్, అంటే చిన్న పిల్లోస్కి నార్మల్ సైజ్కి అయితే సరిపోతాయి, కొంచెం పెద్ద పిల్లోస్కి అయితే సరిపోవు. బట్ బెడ్షీట్ అయితే చాలా బాగుంది. సైజ్ అది డబుల్ కాట్ బెడ్షీట్ అన్నారు కాబట్టి పర్ఫెక్ట్గా సరిపోయి మనం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటాం కదా బెడ్కి, అలా కరెక్ట్గా పెట్టుకోవడానికి నీట్గా ఉందన్నమాట. ఇవి ఫ్రెండ్స్ ఈ మీషో ఈసారి ఐటమ్స్ వచ్చేసి. ఈ ఐటమ్స్లో మీకు ఏదైనా నచ్చితే కనుక కోడ్స్ ద్వారా సెట్ చేసుకోండి. ఏవి నచ్చాయో, ఏవి బెటర్ ప్రైస్ అని అనిపించాయో నాకు కింద కుదిరితే కనుక కామెంట్ పెట్టండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బై బాయ్.